నమస్కారం అందరికీ. ఇవాళ ఆజ్ఞాచక్రం గురించి చెప్పుకుంటున్నాము. ఆజ్ఞాచక్రం అనగా మనని ఆజ్ఞాపించి నడిపించేది అని. దీనిని మెడుల్లా ప్లెక్సస్ అని, పిట్యూటరీ గ్రంథి అని అంటాము. ఇది ఆజ్ఞాపించి మనిషిని నడిపిస్తుందన్నమాట. ఈ ఆజ్ఞాచక్రం ద్వారా మనం అంటే ఆత్మ పరమాత్మతో అనుసంధానం అవడానికి క్లియర్ అవుతుంది. ఇది నాదం ఓంగా ఉంటుంది. దీనికి లింగతత్వం కలిగి ఉంటుంది. తపోలోకం దీన్ని పరమాత్మ అనుష్ఠించే నాదంగా చెప్పబడుతోంది. జీవాత్మ పరమాత్మల అనుసంధానానికి ఇది అనుకూలమైనది. దీనివల్ల మనకి జ్ఞానశక్తి, ఇంట్యూషన్, విపరీతమైన జ్ఞానము, నిశ్చల మనస్తత్వము, బుద్ధి కుశలత ఏర్పడతాయి. దీనికి ఆహారం పులిహార, సముద్రం పాల సముద్రం, మన ఎముకల్లో మజ్జ ఎముక దీనిని జాగ్రత్తగా చూసుకుంటే మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇది పరమాత్మతోటి మనని అనుసంధానం చేస్తుంది. సాధన నాడీ క్రమం, నాడీ సాధన, ప్రాణాయామం, ఓంకార ధ్యానం, శ్వాస మీద దృష్టి నిలపటం, ఇవన్నీ అన్నమాట. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ ఆజ్ఞాచక్రం మనలో సూక్ష్మ బుద్ధిని, దివ్యశక్తిని, ఇంట్యూషన్ని ఇస్తుంది. దీనికి ఆహారం మనం పులిహార పెట్టాలి. దీనిని సరిగ్గా లేని సమయంలో మనం అశ్వగంధ, మళ్ళా ఇంకో మెడిసిన్ ఏంటంటే ఎస్టి మధురం వాడాల్సి ఉంటుంది. ఇవి సరిగ్గా లేనప్పుడు మనసు చంచలత, అనారోగ్యం, బుద్ధి కుశలతగా లేకపోవటం, మనసు విపరీత స్థితిలో ఉండటం, తలపోటు, బీపీ లాంటివి వస్తూ ఉంటాయి. మూలాధారంతో కనెక్షన్ ఉండటం వల్ల ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆజ్ఞాచక్రం బలంగా ఉండేట్టు చూసుకోవటం అవసరం. థ్యాంక్ యూ.